అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు మేఘన. ఈ కథను రచించిన వారు జయశ్రీ గారు. ఇంకా కథలోకి వెళ్తే, మేఘాలు బాగా కమ్ముకొస్తున్నాయి. ఆ మొక్కల సంగతి తరువాత చూసుకోవచ్చు. త్వరగా లోపలికి వచ్చేయి. మేఘన, వర్షంలో తొడవుకు అని బాబాయ్ పిలుస్తున్నాడు. బాబాయ్ పిచ్చి ప్రేమకి సంతోషం వేసిన బాబాయ్ పరిస్థితికి బాధ వేసింది. ఇదిగో వచ్చేస్తున్నా అంటూ ఇంట్లోకి వచ్చేశా. పిన్ని ఇచ్చిన వేడి కాఫీని తీసుకున్నాను. బాబాయ్ చేతిలోని రిమోట్ లాక్కుని పాడుతా తీయగా పెట్టుకున్నాను. ఆకాశాన సూర్యుడుండడు అనే గీతం పాడుతున్నారు. కంగారు వేసి వాళ్ళ ముఖ కవళికలు మారకముందే న్యూస్ ఛానల్ని మార్చేశాను. క్యాన్సర్ పేషెంట్కి విరాళాలిచ్చిన వారి గురించి ప్రశంసనా వేదిక నడుస్తుంది. ఇలా దొరికిపోయానేం దేవుడా అనుకుంటూ టక్కున టీవీ ఆపి రిమోట్ సోఫాలో పెట్టి కాఫీ కప్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళబోయాను. బాబాయ్, ఆగు మేఘన, వచ్చి ఇలా కూర్చో. హైదరాబాద్ ఎప్పుడు వెళ్తావు? ఎన్నాళ్ళింకా అన్నయ్య వాళ్ళని బాధ పెడతావు? పిన్ని: అవును మేఘన, అక్క ఫోన్ చేసి ఏడవని రోజు లేదు. పోనీ అమ్మా నాన్నలుగా వాళ్ళు అంతో కొంత అర్థం చేసుకున్న వరుణ్ సంగతి ఆలోచించావా? అతను ఎంత మదన పడుతున్నాడో తెలుస్తుందా నీకు? ఇలా అతన్ని శిక్షించడం తప్పు కదా. వరుణ్ పేరు వినగానే ఇంకొక క్షణం అక్కడ కూర్చోలేకపోయాను. పిన్ని, బాబాయ్ పిలుస్తున్నా వినిపించుకోకుండా నా రూంలోకి వచ్చేశాను. ఎంతసేపు ఏడ్చానో నాకే తెలియదు. వాళ్ళు నన్ను ఇలా ఎప్పుడూ పిలిచి ఇబ్బంది పెట్టరు. పిన్ని వాట్సాప్ మెసేజ్ పెట్టింది. భోజనం రెడీ చేశాను, త్వరగా తిను, మందులేసుకోవాలి అని. పక్క టేబుల్ మీద ఉన్న టాబ్లెట్ల కుప్ప నన్ను వెక్కిరిస్తోంది. వాటిని కోపంతో విసిరిగొట్టాను. వరుణ్ అంటూ గట్టిగా అరిచేశాను బాధలో. కంగారుగా వచ్చేశారు పిన్ని, బాబాయ్ రూమ్కెప్పుడు. లాక్ వేసుకోవద్దని, ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదంటే రూమ్కి గడియ వేయలేదు. కళ్ళు ఒక్కసారిగా మసకబారాయి. బాబాయ్ పిన్నిని తిట్టడం మొదలుపెట్టారు. వరుణ్ ఎందుకు గుర్తు చేశావంటూ లోపల నవ్వుకున్నాను. నేను వరుణ్ణి మర్చిపోయింది ఎప్పుడు అని. ఇంతలో బెల్ మోగింది. పిన్ని వెళ్ళింది ఎవరో చూడడానికి. కాసేపట్లో ఏవో మాటలు వినిపించాయి. పిన్ని వద్దు అని ఎవరినో వాదిస్తోంది. ఆ హడావుడికి బాబాయ్ బయటికెళ్ళిపోయారు నన్నొదిలేసి. నా గుండెందుకో వేగంగా అందుకుంది. స్పృహ కోల్పోతున్న నాలో ఏదో అలజడి. బలవంతంగా చుట్టూ చూడడానికి ప్రయత్నిస్తున్నాను. విశ్వ ప్రయత్నం చేసి నా శరీరం మీద పట్టు తెచ్చుకుంటూ బెడ్ దిగి నడవబోయాను. కానీ నా శక్తి చాలక పడబోయాను. భుజాలు పట్టి ఆపారు. నేను తలెత్తి ఎవరో అని కూడా చూడలేకపోతున్నాను. కానీ ఆ స్పర్శ నాకు ఊపిరినిస్తోంది. ఆగిపోతుందేమో అన్నట్టుగా ఉన్న ఊపిరి ఇంకొంచెం సేపు శ్వాస తీసుకోవాలని చూస్తోంది. బాబాయ్ అంబులెన్స్కి కాల్ చేశారు. నేనింకా అలానే ఉన్నాను. ఇంతలో తను నన్ను పైకి తీసుకుని నన్ను తన ఎదురుగా నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. మేఘన అని తన ఒక్క పిలుపుతో తేరుకున్నా. నేను తన కళ్ళల్లోకి చూశాను. మెరిసిన కళ్ళల్లో ఇంతకంటే ఇంకేం కావాలన్నట్టు నెలకేరిపోతున్నాను. తను నన్ను ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టాడు. టేబుల్ మీద ఉన్న టాబ్లెట్స్ని చూడగా ఏదో అర్థమైంది తనకు. ఇంతలో అంబులెన్స్ వచ్చింది. నన్ను అడ్మిట్ చేశారు. అమ్మ వాళ్ళకి విషయం చెప్పారు. ఏం జరుగుతుందో అర్థం కాని వరుణ్ బెంబోలెత్తిపోతుంటే పిన్ని వరుణ్ణి అనునాయిస్తూ జరిగింది చెప్పడం మొదలుపెట్టింది. మీ పెళ్లి కుదిరిందని ఎంతో సంతోషంగా ఉన్న తను షాపింగ్ కోసమని ఇక్కడ మా బంధువులని తన ఫ్రెండ్స్ని కలుపుకొని వెళ్తామని వచ్చింది. నీకు తెలిసిన విషయమే. మా అక్క వాళ్ళ పిల్లే అయినా మా అమ్మాయి అనుకుని పెంచాము. పిల్లలు లేని మాకు మేఘన మా కంటి వెలుగైంది. అక్క వాళ్ళతో కంటే మాతో ఎక్కువ ఉండేది. పెళ్లి కుదిరాక కూడా ఆ సంతోషాన్ని మాతో పంచుకోవడం కోసం నీకు కూడా చెప్పకుండా వచ్చేసింది మా చిట్టి తల్లి. వాళ్ళ బాబాయ్ అయితే ఉబ్బి తబ్బపోయాడు. తన చిన్నారికి పెళ్ళంటే ఇద్దరూ ఇల్లు పీకి పందిరేళ్ళు సరదా కోలాహలంతో. కానీ దేవుడు తన ఉనికిని చాటడం కోసం ఎప్పుడు ఏ రూపంలో వస్తాడో తెలియదు. ఆ రోజు మాత్రం మేషమై వచ్చాడు. ఒక ఆదివారం రోజు పెళ్లి షాపింగ్కెళ్ళి వచ్చేస్తాను అంది. కానీ దేశం బాగా మేఘావృతం అయింది. కింద మనసు కీడు శంకించింది. వర్షం వచ్చేలా ఉంది. మేఘన ఇవాళ వద్దు అన్నాను. ఏంటి పిన్ని చిన్నపిల్లలా అంటూ పోయింది. ఎప్పట్లానే మా ఆయన దానికి వంత పాడారు. సరేనా అనక తప్పలేదు.
షాపింగ్ మార్కెట్ ఫొటోస్ 10 పంపింది. ఎప్పటికప్పుడు ఆర్కే బీచ్కి వెళ్తున్నా నీ మెసేజ్ పెట్టింది. వరుణ్: అవునాంటీ, తను నాకు బీచ్ నుండి వీడియో కాల్ చేసి ఇలా అంది. వరుణ్: ఒక్కసారి ఆ ఆకాశాన్ని చూడు, కమ్ముకొచ్చిన మేఘాలతో ఎంత అందంగా ఉండే. నీతో అలా మాట్లాడాలని ఉంది. ఇప్పుడు నాతో ఉండుంటే బావుండే. ఇక్కడ ఆ మేఘాలన్నీ చూస్తూ నా జీవితం గుర్తే వస్తోంది. ఇన్నాళ్ళు నా చుట్టూ ఉన్న బంధాలతో మబ్బులకు తెలియడాను. నువ్వు పరిచయమైనంత వరకు తెలియదు నేనెప్పుడూ నా వాళ్ళని వర్తించలేదని. నాలోనే నన్ను మేము నీరు దాచుకున్నట్టు కాచుకున్నానని తెలియదు. నీ పరిచయం, ప్రేమ నా జీవితంలో తొలకరి చినుకులు. ఇప్పుడు పెళ్ళిలో జడివానలా మురిసిపోబోతున్నాము. లవ్ యూ సో మచ్ వరుణ్ అంటుండగా సిగ్నల్ కట్ అయింది. నాకు మళ్ళీ కాల్ చేద్దామనేసరికి కలవలేదు అన్నాడు. పిన్ని వాళ్ళు కూడా ఇంక తరువాత తన నుంచి ఎలాంటి కబురు రాలేదు. వర్షం కూడా బాగా పెరుగుతోంది. సిగ్నల్ కూడా సరిగ్గా లేవు. కరెంటు పోయింది. వైఫై కూడా లేదు. కొంతసేపటి తర్వాత మేఘన ఫోన్ కలిసింది. తన ఫ్రెండ్ ఆన్సర్ చేసింది. మేఘనాని హాస్పిటల్లో అడ్మిట్ చేశారని చెప్పింది. ఉన్నపాటుగా బయలుదేరిపోయాము. నేను ఆయన అక్కడికి వెళ్ళాక తెలిసింది. వాతావరణం చాలా బాగుందని. మబ్బుల ఆనందాలన్నీ కెమెరాలో షూట్ చేస్తూ ఆకాశంలోకి చూస్తూ చాలాసేపు తిరిగిందంట. దాంతో కళ్ళు తిరిగి ఒక్కసారిగా కింద పడిందట. ఏదో నీరసమేమో అనుకుని తేలికపడ్డాం. కానీ స్పృహలోకొచ్చాక మేఘనాని జనరల్ చెకప్ కోసం వివరాలు అడగక డాక్టర్కేదో అనుమానం వచ్చి టెస్ట్లేవో చేస్తే బ్రెయిన్ క్యాన్సర్, ఇంకొన్ని నెలల కంటే బ్రతకదని చెప్పారు. ఆ రోజు నువ్వు జీవితాల్లో మాయమైన నవ్వు ఇక ఎప్పటికీ తిరిగి రాదు వరుణ్. అదే ఆఖరి నెల అంటూ పిన్ని ఏడ్చేసింది. వరుణ్ తనేం విన్నాడో తెలియదు అంతే. కొన్నాళ్లుగా ఫోన్ చేస్తే మాట్లాడలేదు. ఇంటికెళ్తే బయటకు కూడా రాలేదు. ఉన్నట్టుండి ఆ రోజు అమ్మకి కాల్ చేసి ఈ పెళ్లి జరగదని చెప్పింది. ఎంత కలవాలని ప్రయత్నించినా వీలు పడలేదు. అత్తయ్య వాళ్ళని అడిగితే ముందు చెప్పలేదు ఎక్కడుందో. ఒక ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాను వైజాగ్లో ఉందని. తన కోసం వచ్చాను ఆంటీ. తనెందుకు ఇలా చేసిందో అడుగుదామని. కానీ ఇలా అని అస్సలు ఊహించలేదంటూ కన్నీటి పర్యంతం అయ్యాడు. డాక్టర్ వచ్చి పేషెంట్కి స్పృహ వచ్చింది, వెళ్ళి చూడొచ్చన్నారు. వరుణ్ నువ్వెళ్ళు అంది పిన్ని. బరువైన అడుగులతో కళ్ళ నిండా నీటితో నా రూంలోకి వచ్చాడు వరుణ్. మెల్లగా తన చేతిని తన చేతిలోకి తీసుకుని ఏడుస్తున్నాడు. నేను నవ్వుతూ నువ్వు ఏడుస్తుంటే బాగుంది వరుణ్. ఏడిస్తే ఆడపిల్లలు పుడతారని కొత్త సామెత కనుక్కున్నావు కదా. నేను నీ పాపై పుడతాను. అయితే ఏమంటావు చెప్పు. ఎప్పుడో ఏదో ఒక కౌంటర్ వేస్తావుగా. ఇప్పుడెందుకు సైలెంట్గా ఉన్నావు? చూడు, కనీసం ఇన్నాళ్ళైనా నిన్ను ఏడిపించకుండా ఉంచాను కదా. కోపం ఎందుకు అంది గోముగా. నువ్వు లేని ఏ క్షణం నేను సంతోషంగా లేను మేఘన. నువ్వు మాట్లాడపోయేసరికి కనిపించరుగా ఇనేసరికి ఎంత నరకయాతన అనుభవించానో. నాకి వీడు ఇంతలా కనుమరుగైపోయిన నిన్ను ప్రేమావేశంలో వెతుక్కుంటూ వచ్చాను. కానీ నిన్ను ఇలా చూడడానికి కాదు. నీకు నేనెప్పటికీ దాకా చెప్పని విషయం ఏంటో తెలుసా? నిన్ను నేను ఫస్ట్ టైం ఎక్కడ కొడైకెనాల్ ట్రిప్కొచ్చిన నువ్వు వైట్ డ్రెస్సులో మేఘాల మధ్యన పరవశంతో లోకమంతా సంతోషాన్ని నీ కళ్ళల్లో ఎంపుకుని చుట్టూ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఫ్రెండ్స్తో నవ్వుతూ తుళ్ళుతూ మేఘానికి రూపం వస్తే నీలానే ఉంటుందేమో అన్నట్టుగా నడిచొస్తున్న నిన్ను చూసి నా గుండె లయ తప్పింది. అప్పుడే అందుకున్న వర్షంలో చిందులు చేశాను. నా దేవతని చూశా అన్నాడు వరుణ్. ఆ వర్షంలోనే నిన్ను నేను మొదటిసారి చూశాను. సాగే మేఘాలనే కాదు, కురిసే వర్గాన్ని కూడా ఆహ్వానించాలన్నట్లుగా ఉన్న నీ అందం నన్ను నీ ప్రేమలో ఆవడే పడేసింది. కానీ వరుణ్, నేను పాసింగ్ క్లౌడ్ అని అర్థం అయ్యాక నిన్ను మళ్ళీ మాసే వైద్యం నాకు రాలేదు. నా మీద కోపం తెప్పించి నన్ను మర్చిపోయేలా చేద్దామనుకున్నాను. కానీ వెన్ను మర్చిపోయాను. క్షణం లేదు. నా కోసం ఎన్నో చేశావు. నువ్వు చివరిగా దేవుణ్ణి అడగొచ్చు కదా. నాకు కనీసం కొన్ని గంటలన్నా ఇవ్వమని నీతో మాట్లాడుతూ నీ చేతుల్లో చనిపోవాలని ఉంది. పెటర్స్ నీకు చాలా కబుర్లు చెప్పాలి అనగా సెల్వారుణ్ అంటుండగా నా ప్రాణం నన్ను విడిపోయింది. అమ్మా, నాన్న, పిన్ని, బాబాయ్ అందరూ శోకసంద్రంలో ఉన్నారు. వరుణ్ నా వంకే చూస్తుండిపోయాడు. ప్రతి మేఘం వర్షించదు. వర్షించిన ప్రతి మేఘం మనతో నిత్యం నిలవదు.
ఆల్కల్ పరివర్తనాలే ప్రకృతితో అన్నీ తాత్కాలిక బంధాలే. మన జీవితాల్లో కొన్ని అవి చినుకులా మెరిసి తొలకరిలా ముగింపించి కన్నీటి వరదలా మునిగేలా చేస్తాయి. కరిగిన మేఘమై కనుమరుగవుతాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.